వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టి నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తక్షణమే రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గంధా సిరి శ్రవణ్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని, నీట్ పరీక్ష ప్రక్రియలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలన్నారు. నీట్ ఫలితాలు ఏకంగా 67 మందికి మొదటి ర్యాంక్ రావడంపై పలు అనుమానాలు తావిస్తుందన్నారు. నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షను రద్దు చేయాలన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు నరేష్, రంగయ్య, పృథ్వీలు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశంలో అత్యంత ప్రాథమికంగా నిర్వహించే నీట్ ఎగ్జామ్ను దాన్ని అవకతవకలు పాలు చేసి ఈరోజు నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా మా అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే నీట్ ఎగ్జామ్ను మన భారతదేశంలో అత్యధికంగా ప్రాథమికంగా నిర్వహించాల్సిన ఈ ఎగ్జామ్ను అంగట్లో కూరగాయల లెక్క 30 లక్షలకు 50 లక్షలకు అమ్ముకుంటూ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల జీవితాలతోని, అదేవిధంగా మన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఈరోజు అన్యాయం చేస్తున్నది. ఏదైతే ఇంతవరకు ఈ నీట్ ఎగ్జామ్ అనేది మన దేశంలో ఏ రోజు కూడా ఇంత అద్మానంగా నిర్వహించలేదు. ఏ రోజైనా ఫస్ట్ ర్యాంకు సాధించాలంటే 1-2 ఫస్ట్ ర్యాంకులే వచ్చేది. ఈరోజు దారుణంగా 67 ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది. ఒకవేళ ఫస్ట్ ర్యాంకు రావాలంటే 180 ప్రశ్నలకు 720 మార్కులు రావాలి. మీరు ప్రజలకు నీట్ ఎగ్జామ్ అనేది ఒక విద్యార్థులకే కాదు, నీట్ ఎగ్జామ్ అనేది భారతదేశంలో ఉన్న వైద్యులు తయారవడానికి ఆ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న వైద్యులు వాళ్ళకు సబ్జెక్ట్ లేకుండా, ఎలాంటి అవగాహన లేకుండా వాళ్ళు ర్యాంకులు సాధిస్తే రానున్న రోజుల్లో మన ప్రజలు హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి మీరు అందరూ పాల్పడ్డ వీళ్ళకు అధికారులకు మరియు జూనియర్ ఇంజనీర్ గారు చాలామంది అధికారులు వాటికి నిరసన తెలుపుతూ ఈరోజు మోడీ దిష్టిబొమ్మను జిల్లా కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది.